90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మఖ నక్షత్రం వారికి కనుక మనం చూస్తే కర్మ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, వారు ఏ రకంగా వారి ఏదైతే అనుభవిస్తున్న కర్మను కనుక తొలగించుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అండి. మఖా నక్షత్రం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రము అయితే మనం ఆల్రెడీ నక్షత్ర సిరీస్లో మాట్లాడుకుంటున్నప్పుడు మఖా గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కేతువుకు సంబంధించిన నక్షత్రం అని, వాటికి జరిగేటువంటివి జరగబోయేటువంటివి ఆ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు ఎలా ఉంటారో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే ఈరోజు మనం మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడి ప్రస్తావన తీసుకొచ్చేటువంటి విషయము ఫిబ్రవరి 26వ తారీఖున మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటిది మఖా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని చెప్పేటువంటి విషయం అండి. మఖా నక్షత్రం వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క బలం అనేటువంటిది లేదు. బికాజ్ సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి సింహరాశికి అంటే ఈ గోచార ఫలితంలో కేవలం 1 or 2 ప్లానెట్స్ మాత్రమే ఫేవరబుల్గా ఉంటున్నాయి. దీనివల్ల మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్న వాళ్ళు ఉన్నారు. బికాజ్ 7th హౌస్లో యొక్క శుక్ర బలం అనేటువంటిది లేకపోవడం చేత, తర్వాత 6th హౌస్లో ఆ బలం కూడా లేకపోవడం చేత, రాహు అనుగ్రహం లేకపోవడం వల్ల అత్యాశకు వెళ్ళి జీవితంలో నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయి చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ మఖా నక్షత్రం వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఉదాహరణకి షష్టగ్రహ కూటమి తీసుకున్నారనుకోండి. షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క మఖా నక్షత్రం వాళ్ళకి 8వ స్థానంలో పట్టబోతోంది. 8th హౌస్లో షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల అష్టమస్య ప్రాణ సంకట, వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మృత్యుదోషం అనేటువంటిది కనబడుతోంది. దీంతో పాటుగా ఎవరైనా సరే ఆ సమయంలో దూర ప్రయాణాలు లాంటివి చేయొద్దు మఖా నక్షత్రం వాళ్ళు. బికాజ్ 8వ స్థానంలో 6 గ్రహాలు కలవబోతున్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఖచ్చితంగా వహించాలి. దీంతో పాటుగా విపరీతమైన జీవితంలో మానసిక అశాంతి అనేటువంటిది కలిగే అవకాశాలు ఉంటాయి. బికాజ్ 8th హౌస్ కాబట్టి. సో ఈ విధంగా మఖా నక్షత్రం వాళ్ళు చూస్తే అదేవిధంగా రాబోయే మార్చి 30వ తారీఖు తర్వాత అష్టమ శని అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. అష్టమ శని దోషమైన, షష్టగ్రహ కూటమి దోషమైన, గురుబలం లేకపోవడం అనేటువంటి దోషమైనా సరే ఈ మఖా నక్షత్రము సింహరాశి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. దీనికి కారణము కర్మ. బికాజ్ మఖా నక్షత్రం వాళ్ళు చాలామంది నన్ను అప్రోచ్ అయిన తర్వాత అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం ఆరోగ్యపరంగానే ఉంటాయి. అదేవిధంగా సంతాన దోషం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఈ 2 విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యారీడ్ లైఫ్లో లవ్ రిలేషన్షిప్లో ఇబ్బందులు పడడం లాంటివి కావచ్చు, లేకపోతే ఫాదర్, బికాజ్ ఒరిజినల్ 5th హౌస్ కాబట్టి సింహరాశి రవి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు, ఫాదర్ని సూచిస్తూ ఉంటాడు కాబట్టి ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్, ఫాదర్కి ఏదైనా మృత్యుగండం ఉండడం కానీ, లేకపోతే తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, ఎన్నో రకాల ఇబ్బందుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మఖా నక్షత్రం వాళ్ళు ఇంటర్నల్ జాతకంలో మీకు నక్షత్ర దోషం ఉన్నా, బాల అరిష్ట దోషం ఉన్నా, లేకపోతే అపమృత్యుగండాలు కానీ, అల్పాయుష్గండాలు కానీ, ఇప్పుడు అష్టమ శని ప్రారంభం కాబోతోంది. శని కర్మకారకుడు కాబట్టి ఈ కర్మనంతా ఈ అష్టమ శనిలో అనుభవించబోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఆర్థిక రుణ బాధలు తొలగాలన్నా, ఈ షష్టగ్రహ కూటమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదన్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి. మఖా నక్షత్రం వాళ్ళు ఎవ్వరు పాల్గొన్నా వాళ్ళందరికీ వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. బికాజ్ అది కర్మని ప్రాయశ్చిత్తము అంటే ప్రక్షాళన చేసుకోవడం అర్థం అండి. ఇది కేవలం ఓన్లీ మహాశివరాత్రి నాడు మాత్రమే చేయాలి, అప్పుడే సిద్ధిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రంలో మీరు పాల్గొనండి. మీకు ఏ కోరికలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మీ జాతకం ఆధారంగా అవి రాసి ఆ యొక్క సంకల్పం ఆధారంగా దానికి కారణమైనటువంటి బ్రహ్మహత్యా పాతకమా, లేకపోతే సర్పదోషమా, కుజదోషమా, లేకపోతే పితృశాపమా, ఉపపాతకముల, వాటి నివారణ కోసం మనం చేసేటువంటి యొక్క క్రతువులో మీకున్నటువంటి సమస్యలతో పాటు మీరు చేసిన పాపకర్మలు కూడా దగ్ధమైపోతాయి. అగ్నిహోత్రంలో పడి ఆది దంపతులకు అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటుగా మఖా నక్షత్రం వాళ్ళు మరీ ముఖ్యంగా వీళ్ళకు ఉండేటువంటి మేజర్ ఇబ్బంది డబ్బులు నిలబడకపోవడము. ఈ మాట వాస్తవం అండి. ఎందుకు అంటే వీళ్ళు సంపాదించినటువంటి డబ్బును కానీ, వీళ్ళు కష్టపడిన దానికి కానీ, వీళ్ళు ఆ దానికి సంబంధించిన ఫలితాన్ని వీళ్ళు అనుభవించలేరు. 10 మంది కోసం కష్టపడతారు, 10 మందికి ఖర్చు పెడతారు, 10 మందికి అలా అయిపోతుంది తప్ప వీళ్ళ దగ్గర ఏది నిలబడదు. దీంతో పాటుగా మానసిక అశాంతి కూడా ఎప్పుడు ఉంటుంది. 12th హౌస్ లార్డ్ చంద్రుడు కాబట్టి ఎలా ఉంటుందంటే ఉరుకు పరుగుల జీవితంలా ఉంటుంది వీళ్ళది.
అంటే ఒక చోట కూర్చుని ప్రశాంతంగా భోజనం కూడా చేయలేరు. ఈ మాట వాస్తవము. భోజనం చేయడానికి కూడా తీరిక లేనంత పనితో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో పాటుగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడక్కడ ఆ బాధ ఆ భయంతోనే అలా బ్రతుకుతూ ఉంటారు. బికాజ్ కేతు అధిపతి కాబట్టి అన్నీ కూడా టెంపరీగా ఉంటాయి జీవితంలో. ఒక డైలమా అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. వీటితో పాటుగా ద ఒరిజినల్ సెకండ్ హౌస్ అండ్ 11th లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి దాచుకున్న డబ్బులు నిలబడాలన్నా, లేక 3rd and 10th లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళ ప్రొఫెషన్స్ కూడా వీళ్ళ క్రియేటివ్ సెక్టార్లో వెళ్తేనే వీళ్ళకి బాగుంటుంది తప్ప, వీళ్ళు ఉద్యోగం చేస్తాను లేకపోతే ఏదో వ్యాపారం చేస్తాను, వ్యాపారం ఉద్యోగాల్లో కూడా కొన్ని క్రియేటివ్గా ఉండేవి కొన్నే ఉంటాయి. అది మాత్రమే వీళ్ళకి అనుకూలిస్తాయి. ఒకవేళ అక్కడ కూడా మీకు ఏదైనా ఇబ్బంది వస్తుందంటే ఖచ్చితంగా కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రంలో పాల్గొనండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పచ్చండి. ఎందుకంటే వీళ్ళకి కుజుడు అద్భుతమైన యోగాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి. ఈ యొక్క యోగం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారంటే అది కర్మ యొక్క దోషము. ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకునే ఏకైక అవకాశము మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోవడము. జన్మకో శివరాత్రి అని మనం చెబుతూ ఉంటాం. ఏ జన్మలో అయినా మనం చేసుకున్నటువంటి పాపాలని సంచిత కర్మగా మనం పేర్కొంటూ ఉంటాం. ఈ జన్మలో ఈ దేహం ఉండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇహపర సాధనాలని పొందండి. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? దానికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాలేని పక్షంలో ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించాము. వాళ్ళ యొక్క వివరాల మీద, వాళ్ళ యొక్క జాతక దోషాల మీద, నక్షత్ర రీత్యా అన్ని పూజలు జరుగుతుంటాయి. వాళ్ళు లైవ్లో కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకుంటూ నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం సిద్ధించేటువంటి యంత్రము, నరదృష్టి నివారణ యంత్రము, రక్షలు, విభూది అన్నీ కూడా ఇవ్వబడతాయి. అది తీర్థ ప్రసాదాలతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.